ఆధీశం శ్రియాజ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మనాయకుడు, అనంత కళ్యాణ గుణాకరుడు, తిరుమల క్షేత్రంలో భక్తకోటికి కొంగు బంగారమై అవతరించిన అద్వితీయ మూర్తి శ్రీనివాసుడు వైకుంఠాన్ని తిరుమల క్షేత్రంగా మలచుకొని వైకుంఠం నుంచి తిరుమలకు దిగివచ్చిన ఆ దివ్యమూర్తి ఈ విక్రమసింహపురిని తిరుమల క్షేత్రంగా మలచుకుని అశేష భక్తజనులకు దివ్య దర్శనాన్ని, తన నిత్య కైంకర్య అర్చా విశేషాలలో పాల్గొని తరించే మహాద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహిస్తున్న శ్రీనివాసుని దివ్య పాదార విందాలకు ముందుగా సభక్తికంగా సహస్రాధికంగా ప్రణామాలు సమర్పిస్తున్నాను. పవిత్రమైన ఈ మహాయజ్ఞాన్ని దీక్షా దక్షతలతో నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం వారు, ధర్మ ప్రచార పరిషత్ రథ సారథులు, ఎందరో మహానుభావులు అందరికీ ముందుగా నా నమస్సుమాలు. స్వామివారి దివ్య రూపాన్ని చూస్తూ గోవింద నామ స్మరణతో మార్మురోగుతున్న ఈ ప్రాంగణంలో పులకించిపోతూ స్వామివారి అనంతమైన దివ్య తత్వంలో పరిమితమైన కొన్ని అంశాలైనా ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో అడుగుపెట్టిన భక్త మహాశయులందరికీ సాధువాదాలు. ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయముల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ధరసింహాసనమై వైకుంఠవాసుడుగా కనిపిస్తున్న శ్రీ మహావిష్ణువు, తిరుమల క్షేత్రంలో కొలువు తీరి ఉన్న శ్రీనివాసుడు, ఆయన అధివసించడానికి సింహాసనం ఏమిటి అంటే మనకొక సింహాసనం కనిపిస్తుంది. మామూలుగా ఉండే సింహాసనం కాక ఈ భూమండలం మొత్తం స్వామివారికి సింహాసనమట. ధర సింహాసనమై, భూమండలమంతా సింహాసనమైన మహానుభావుడు అంటే అర్థం కనపడుతున్న ఈ భూమి మీద చరాచర ప్రాణికోటి ఎవరున్నారో, ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాలుగా కనపడే వస్తుజాలం ఏది ఉన్నదో, కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు సర్వస్వము స్వామి స్వరూపమే. ఈ మొత్తాన్ని తనకు సింహాసనంగా చేసుకుని సృష్టిలోని ప్రతి అణువులోనూ దాగి ఉండి తానొక ప్రత్యేకమైన దివ్య రూపాన్ని ధరించి భక్తుల కోసం దర్శనాన్ని అనుగ్రహిస్తున్న పరమపావనమూర్తి, కారుణ్యమూర్తి, అవ్యాజ కరుణామూర్తి శ్రీనివాస చక్రవర్తి. ఆ స్వామి తాను సింహాసనం కావాలి అనుకుంటే ఈ భూమండలం మొత్తం సింహాసనం తప్ప మామూలు సింహాసనాలు సరిపోతాయా? ధర సింహాసనమై, భూమండలం మొత్తం సింహాసనంగా కలిగిన మహానుభావుడికి గొడుగు ఏది ఉండాలి? మరి ఇంత పెద్ద సింహాసనాన్ని అధిష్ఠించిన స్వామికి సామాన్యమైన ఛత్రాలు సరిపోతాయా? మామూలుగా ఉత్సవమూర్తిగా ఇప్పుడు గ్రామోత్సవాన్ని మనం దర్శించాం. ఆ తిరుచి పై స్వామివారు అలా చక్కగా ఊరేగి అందరికీ దివ్య దర్శనాన్ని అతి సమీపంగా అనుగ్రహించి తన కరుణ కటాక్ష వీక్ష ప్రసారాలతో మనందరికీ దివ్య ఆనంద పారవస్యాన్ని అనుగ్రహించాడు. అలా ఊరేగినప్పుడు పైన ఒక శ్వేత ఛత్రం, తెల్లని ఒక గొడుగు ఉంటుంది స్వామివారికి. కానీ
అఖండ భూమండలమంతా తనకు సింహాసనంగా చేసుకున్న స్వామికి గొడుగు ఏది ఉండాలి, ఛత్రంగా ఏది అమరుతుంది అంటే నభంబు గొడుగై, ఆకాశమే ఛత్రంగా ఉంటుంది. ధరసింహాసనమై నభంబు గొడుగై. ఇక సేవకులు ఎవరండి? ఇక్కడ ఎందరెందరో అధికారులు, అనధికారులు, ప్రముఖులు, ప్రజానాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ హోదాలలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ధన్యమూర్తులైన సేవామూర్తులు ఎందరెందరో స్వామిని సేవించుకుంటున్నారు. అసలు స్వామివారి సేవకులు ఎవరు అంటే తద్దేవతల్ భృత్యులై, ముక్కోటి దేవతలు స్వామివారి సేవలో తరించిపోతున్నారు నిరంతరం. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై. నిరంతరము గోవింద నామఘోషతో మార్మోగుతున్న ఈ ప్రాంగణాన్ని చూస్తున్నాం. స్వామివారికి నిత్యము అనేక రకాలైన కైంకర్యాలు సమర్పించే వేళలో వందిమాగదులు చేసే స్తోత్ర పాఠాలు వింటున్నాం. మరి సింహాసనంగా కలిగి, ఆకాశమే ఛత్రంగా కలిగి, దేవతలందరూ తనకు సేవకులుగా ఉన్నప్పుడు వందిమాగధులు ఎవరు అంటే పరమ ఆమ్నాయములెల్ల వందిగణమై. వేద వాంగ్మయమంతా కూడా స్వామివారిని కీర్తించే వందిగణమే. వేదవేద్యుడు పరమాత్మ, వేదాలలో దాగి ఉన్న అఖండమైన అద్వితీయమైన చిదానంద తత్వమే పరమాత్మ స్వరూపం. కాబట్టి వేదాలు నిరంతరం పరమాత్మ తత్వాన్ని మాత్రమే తెలియచేస్తున్నాయి. అందువల్లనే స్వామి వేదవేద్యుడు, వేదాంత వేద్యుడు, సకల ఉపనిషన్మూర్తి స్వామి. పరమ ఆమ్నాయములెల్ల వందిగణమై. ఇక స్వామివారి ఆకారం ఏమిటి? ఇదిగో ఇక్కడ ఒక ఆకృతి కనిపిస్తోంది. 8 అడుగులు దాటిన ఒక దివ్యమైన విగ్రహం. ఆజానుబాహువో, మహాబాహువో, దీర్ఘబాహువో ఆ స్వామి. ఆ స్వామి ఎంతటి పొడవైన వాడంటే ఇక ప్రపంచంలో ఆ స్వామి కన్నా పొడవైన వాడు మరొక్కడు లేడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతుర్నిహితో గుహాయాం. అలాంటి స్వామి పరమామ్నాయములెల్ల వందిగణమై. వారి ఆకారం ఎలా ఉంది అంటే బ్రహ్మాండమాకారమై. బ్రహ్మాండమంతా స్వామివారి యొక్క ఆకారమే. ఎందువల్ల? ఉపనిషత్తులు నిరూపిస్తున్నాయి పరమాత్మ యొక్క అనంతమైన అద్వితీయ ఆధ్యాత్మిక తత్వాన్ని. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ పరమాత్మ అఖండమైన చరాచర ప్రాణికోటితో కూడిన అద్భుతమైన విశాలమైన వైవిధ్య సంభరితమైన సృష్టిని చేసి, తాను చేసిన ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ తానే ప్రవేశించి ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం అండి? ఓ ఇల్లు కట్టుకున్న మనిషి గృహప్రవేశం చేస్తాడు, ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు. కానీ ఇల్లు కట్టుకోవడానికి వినియోగించిన ఇటుక లోపల, సున్నము లోపల, సిమెంటు లోపల ఆయన దూరగలడా, చేరగలడా? స్వామి అలా చేయగలడు. అఖండమైన సృష్టి ఏర్పాటు చేసి, ఓ గుహను ఏర్పాటు చేస్తే గుహలో స్వామి ఉండొచ్చు. కాదు, ఓ కొండ ఏర్పాటు చేసి ఆ కొండ లోపల కూడా తానుంటాడు. కొండగా తానే ఉంటాడు. గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తినప్పుడు గోపాల రూపంలో ఉన్న స్వామి చూపించిన అద్భుత లీలదే. తానే గోవర్ధనమై గోవులను, గోపబాలులను, గోవత్సములను కాపాడిన కరుణామూర్తి గోవర్ధన గిరిధారి. అందువల్ల తానే ఈ అఖండమైన సృష్టిని ఏర్పాటు చేశాడు. సృష్టిలోని ప్రతి అణువులో కూడా తానే నిండి ఉన్నాడు. బ్రహ్మాండము ఆకారమై సిరి భార్యామణి అయి. ఎవరండి స్వామివారికి ఇల్లాలుగా ఉన్నది? లక్ష్మీదేవి. సృష్టిలోని సకల ప్రాణులకు అనంతమైన అఖండమైన దివ్య సంపదలను నిరంతరం ప్రసాదించగలిగిన ఆ తల్లి స్వామి ఇల్లాలుగా ఉన్నది కదా. సిరి భార్యామణి అయి. లక్ష్మీనాథుడు స్వామి. స్వామివారిని విడిచిపెట్టి ఉండలేక నిరంతరం స్వామి వక్షస్థలంలోనే ఉన్న తల్లి ఆమె. సిరి భార్యామణి అయి విరించి కొడుకై. ఇక ఆయన కుమారుడు ఎవరండి?
అంటే ఈ సమస్త ప్రపంచంలో ఏ ప్రాణికోటి జన్మించినా, కొండలు పుట్టినా, నదులు పుట్టినా, లోయలు, మైదానాలు, పేభూములు, సముద్రాలు, ఏ రకమైన సృష్టి జరిగినా ఈ సృష్టి మొత్తాన్ని చేస్తున్న బ్రహ్మదేవుడు ఆయన కుమారుడు. అందరికంటే ముందు పుట్టినవాడు బ్రహ్మదేవుడు అనుకుంటే, బ్రహ్మదేవుడికి కూడా జన్మను అనుగ్రహించిన కన్న తండ్రి ఈ కన్నయ్య, ఈ స్వామి, ఈ తిరుమల శ్రీనివాస స్వామి. అందువల్ల నన్నయ్య గారు అంటారు మహాభారతంలో, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు. అందరికంటే ముందు పుట్టి సమస్త సృష్టిని చేసినవాడు బ్రహ్మదేవుడైతే, ఆ బ్రహ్మదేవుడికి జన్మనిచ్చినవాడు ఆయన కంటే కూడా ముందు పుట్టినవాడు. బ్రహ్మదేవుని కన్నా ముందు తానుండి బ్రహ్మదేవుడు తన నాభికమలంలో నుంచి ఆవిర్భవించడానికి ఆస్పదమై నిలిచిన దివ్యమూర్తి పరమాత్మ కదా. అందువల్ల ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునక ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. వేదము స్వామిని గురించి మాత్రమే తెలియజేస్తోంది. అయితే ఎంతవరకు తెలియజేసే శక్తి ఉంది అంటే, వేదానికున్న శక్తి కూడా పరిమితమే, వాక్కునకున్న శక్తి కూడా పరిమితమే. పక్షికి రెక్కలుంటాయి. రెక్కల బలంతో పక్షి ఆకాశ మార్గంలో ఎంతో ఎత్తుగా విహరించగలదు. కానీ ఆకాశము యొక్క అంతు చూడగలదా పక్షి? మానవుడికి వాక్కున్నది. వాక్కు యొక్క సహాయంతో మానవుడు పరమాత్మ యొక్క తత్వాన్ని వర్ణించగలడు, వ్యాఖ్యానించగలడు, విశ్లేషించగలడు, స్తుతించగలడు. కానీ కొంతవరకే. పరమాత్మ అనుగ్రహం ఏ మేరకు లభిస్తుందో ఆ మేరకే గాని సర్వము వివరింప ఎవడు ప్రవర్తకుడు అంటాడు సూత మహర్షి. అందువల్ల పరమాత్మతత్వాన్ని చెప్పడానికి వేదాలు కూడా పరిపూర్ణంగా అంకితమయ్యాయి. కానీ వేదాలు చెప్పగా ఇంకా పరమాత్మతత్వం ఎంతో కొంత మిగిలిపోయింది. అలాంటి వేదవాంగ్మయం చేత ప్రశంసింపబడేవాడికి కుమారుడుగా ఎవరున్నాడు అంటే బ్రహ్మదేవుడే ఉన్నాడు. విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై. ఈ ప్రపంచంలో సమస్తమైన ప్రాణికోటిలో ఎవరు తరించాలన్నా పావన గంగా నదిలో 3 మార్లు మునకలు వేస్తే చాలు, సమస్త పాపాలు ప్రక్షాళితమైపోయి దివ్యమైన సంకల్పాలు కలిగి ఇకపై తన మనస్సులో పాప సంకల్పాలు ప్రవేశించకుండా ఉండే పరమానందకరమైన స్థితిని సంపాదించుకుంటాడని మహర్షులు ప్రబోధిస్తున్నారో, శాస్త్రాలు ఘోషిస్తున్నాయో, వేదవాంగ్మయం నిరూపిస్తున్నదో, పురాణాలు వివరిస్తున్నాయో, అలాంటి గంగమ్మ శ్రీ మహావిష్ణువు పాదాల్లో నుంచి పుట్టింది. విష్ణు పాదోద్భవీ గంగా. ఆయన వామన రూపాన్ని ధరించి దేవేంద్రుడికి రాజ్యాన్ని ఇప్పించాలని వచ్చినప్పుడు 3 అడుగుల నేల మాత్రమే దానంగా కోరి ముల్లోకాలను ఆక్రమించుకున్నప్పుడు ఒక పాదంతో పైలోకాలన్నీ ఆక్రమించాడు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపై అంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై. అలా ఎదిగిపోయిన ఆ స్వామి పాదం బ్రహ్మలోకం దాకా వెళ్ళింది, సత్యలోకం దాకా వెళ్ళింది. బ్రహ్మదేవుడు పులకించిపోయాడు, ఆనందించాడు. ఆహా, నా కన్న తండ్రి శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని ధరించాడు కదా, పైలోకాల వరకు ఆయన పాదం వ్యాపించింది కదా అని దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవించిన బ్రహ్మదేవుడు తన కమండల జలంతో శ్రీ మహావిష్ణువు పాదాలు కడిగాడు. అదే అన్నమయ్య ఆనందంగా పాడుకున్నాడు, బ్రహ్మ కడిగిన పాదము అని. ఆనాడు బ్రహ్మదేవుడు అలా శ్రీ మహావిష్ణువు పాదాన్ని కడిగితే ఆ పాద ప్రక్షాళన జలము గంగా నదిగా లోకంలో వ్యాపించింది. కాబట్టి గంగా నది ఎక్కడ పుట్టింది అంటే శ్రీ మహావిష్ణువు పాదాల్లో పుట్టింది. విష్ణు పాదోద్భవీ గంగా. అందువల్ల ఆయన ఇల్లాలు లక్ష్మీదేవా, ఆయన కుమారుడు బ్రహ్మదేవుడా, ఆయన కుమార్తె గంగాదేవా. శ్రీగంగ సత్పుత్రియై ధర సింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై పరమ ఆమ్నాయములెల్లవందిగణమై బ్రహ్మాండమాకారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ ప్రపంచంలో ఎందరు రాజులైనా ఉండొచ్చు, ఎంతమంది అధికారులైనా ఉండవచ్చు, వారందరికీ అధికారాన్ని అనుగ్రహించింది నీవేనయ్యా. నీ దయ వల్ల, నీ అనుగ్రహానికి పాత్రులైన వారు మాత్రమే పరిపాలకులు కాగలుగుతున్నారు, లోకానికి ఏలుబడి సాగించగలుగుతున్నారు. అందువల్లనే కాబోలు సంప్రదాయంలో నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజ్య పరిపాలన సాగించే అవకాశం లేదు అన్న మాట పుట్టింది సంప్రదాయంలో. అలాంటి పరిపాలకులందరికీ నిజమైన పరిపాలకుడవు నీవే. కేవలము నీ దయ వల్ల, నీ కరుణ వల్ల, నీ వాత్సల్యం కారణంగా వారందరికీ కొంత కొంత రాజ్యాన్ని, పరిమితమైన రాజ్యాన్ని పరిపాలించడానికి ఇచ్చిన వాడివి. అసలు సమస్త భూమండలానికి, ఒక్క భూమండలం ఏమిటి, 14 భువనాలకు, సకల బ్రహ్మాండ భాండాలకు పరిపాలకుడు నీవే కదా. నీ రాజరికం ముందు, నీ పరిపాలన ముందు, నీ పాలనా సామర్థ్యం ముందు సామాన్యులైన మామూలు పరిపాలకుల పాలన ఏ పాటిదయ్యా. వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. ఓ మా విష్ణుదేవా, నీ పరాక్రమం ఉందే, నీ పరిపాలనా క్రమం ఉన్నదే, నీ పాలనా వైభవం ఉన్నదే, నీ రాచరికం ఉన్నదే, నీ రాజరికం ఉన్నదే, అది నిజమై వర్ధిల్లు. మిగిలినవన్నీ భ్రాంతులు. ఎవరికైనా రాజ్యాధికారం కలగవచ్చు, తొలగిపోవచ్చు. కొన్నాళ్లు అధికార పీఠం మీద కూర్చోవచ్చు, ఆ తర్వాత అధికారాన్ని పోగొట్టుకోవచ్చు. కానీ నీ అధికారం ఉన్నదే, సమస్త బ్రహ్మాండ భాండాలను నిరంతరం పరిపాలించగలిగిన నీ అధికారం, అది శాశ్వతము సుమా. అది ఎప్పటికీ ఉండేది, అది తరిగిపోయేది, కరిగిపోయేది, కాల అవధికి లోబడేది కాదయ్యా. అది కూడా ఒక పరిమితమైన ప్రదేశానికి చెందింది కూడా కాదు. ఈ సమస్త సృష్టి మీద శాశ్వతంగా, నిరంతరంగా పరిపాలనా అధికారాన్ని నిర్వహించగలిగిన యథార్థమైన రాజరికం నీదే కదా. అందువల్ల వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. నీ రాజరికం మాత్రమే నిలబడుతుంది సుమా. ఎందువల్ల ఈ స్వామివారిని మనం ఏమంటున్నాం, ఈయన కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నాం. అదేమిటండి, అన్ని కాలాల్లో ఈ స్వామి ఎలా ఉన్నాడు, కలియుగంలో కదా ఈయన వచ్చాడు. కలియుగానికి సంబంధించిన ప్రత్యక్ష దైవమైన ఈ స్వామి అన్ని యుగాలలో, అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలకు ఆయన రాజరికం ఎలా చెల్లుతుంది? ఇది ఆచరణ సాధ్యమేనా? ఇది నమ్మదగిన మాటేనా? ఇది నిరూపణకు నిలబడే వాక్యమేనా అని సందేహం కలుగుతుంది. మత్స్యమై, కూర్మమై, వరాహమై, నరసింహుడై, వామనుడై, పరశురాముడై, రాముడై, కృష్ణుడై అనేక రూపాలను వేరువేరు యుగాలలో ధరించింది ఈ స్వామి తప్ప వేరొకరెవరు? ఆ స్వామి ఒక ప్రతిజ్ఞ చేశాడు. భగవంతుండగు విష్ణువు, భగవంతుండగు విష్ణువు జగములకు ఎవేళ రాక్షసవ్యధ కలుగున్ తగనయ్యై వేళలా యుగ యుగముల పుట్టి కాచున్ ఉద్యల్లీలన్. భగవంతుండగు విష్ణువు, భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ఏం చేస్తూ ఉంటాడు అంటే, జగములకు ఎవేళ రాక్షసో వ్యధ కలుగున్. ఈ చుట్టూ ఉన్న ప్రపంచాలకు రాక్షసుల వల్ల ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు తగన్ అయ్యై వేళలా, ఆ వేళల్లో యుగ యుగముల పుట్టి, ఒక్కొక్క యుగంలోనూ మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాడు. అసలు పుట్టుకే లేని పరమాత్మ ఎన్ని మార్లైనా పుడతాడు. మత్స్య రూపంలో వచ్చాడు, కూర్మ రూపంలో వచ్చాడు, వరాహ రూపంలో వచ్చాడు, నరసింహ రూపంలో వచ్చాడు, వామన రూపంలో వచ్చాడు, పరశురాముని రూపంలో వచ్చాడు. ఎవరైనా రాక్షస స్వభావాన్ని కలిగి సత్పురుషులకు బాధ కలిగిస్తూ ఉంటే ఆ బాధను తొలగించి సత్పురుషులైన వారికి రక్షణ కలిగించడానికి, రక్షణ శిక్షణ ఆ స్వామి కార్యక్రమాలు. ఆ మాట ఆయనే స్వయంగా కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు భగవద్గీత దివ్య ప్రబోధంలో స్వయంగా తెలియజేసుకున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగ యుగముల పుట్టి కాచున్ ఉజ్జల్లీలన్. పోతన్న గారు భాగవతంలో చాలా చమత్కారంగా ఈ భగవద్గీత శ్లోకాన్ని అనువాదం చేసి పరమాత్మ యొక్క అవతార తత్వాన్ని తెలియజేశారు. ఎన్నెన్నో అవతారాలలో స్వామి ఏ లక్ష్యంతో ఆ యుగాల్లో వచ్చాడో అదే లక్ష్యంతో కలియుగంలో శ్రీనివాసుడుగా, వెంకటేశ్వర స్వామిగా తిరుమల క్షేత్రంలో కొలువు తీరి భక్తులందరికీ రక్షాకవచాన్ని అనుగ్రహించడానికి కావలసిన దివ్యమూర్తిగా దిగివచ్చింది కూడా ఇదే లక్ష్యం, ఇదే ప్రయోజనం, ఇదే మహత్తరమైన ఆశయం. అదేమిటండి, ఆ యుగాల్లో అయితే రాక్షసులున్నారు. రాక్షసుల వల్ల మానవులకు కలిగే బాధలు తొలగించడానికి స్వామి అవతారం ఎత్తవలసి వచ్చింది. మరి ఈ స్వామి, మన స్వామి, ఈ తిరుమలేశుడు, ఈ శ్రీనివాసుడు, ఈ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం కదా. కలియుగంలో రాక్షసులు ఎక్కడున్నారండి? రాక్షసుల వల్ల బాధ ఎక్కడ ఉంది అంటే, రాక్షసులంటే కోరలు కొమ్ములు కలిగిన వారు కాదు. ఏ వ్యక్తిలో హద్దుమీరిన స్వార్థం ఉంటుందో, ఏ వ్యక్తి ధర్మానికి, సత్యానికి, మంచితనానికి, ప్రేమకు తిలోదకాలిచ్చి చిన్నినా పొట్టకు శ్రీరామరక్షాని ఎవరినైనా సరే మోసగించి తన పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తాడో వాడు రాక్షసుడే. నరరూపంలో ఉన్నా సరే వాడిని నరరూప రాక్షసుడు అనడంలో ఏమీ అభ్యంతరం లేదు. అలాంటి నరరూపాన్ని ధరించిన రాక్షసుల వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. అసలు రాక్షసుల వల్ల ఉండే ప్రమాదం కన్నా వీడి వల్ల ఉండే ప్రమాదం ఎక్కువ. అసలు రాక్షసుడు వాడు రాక్షసులా కనపడతాడు, జాగ్రత్త పడచ్చు మనం. వీడు మానవ రూపంలో ఉంటాడు, మనం మోసపోతాం. మానవుడే కదా అనుకుంటాం, మనవాడే కదా అనుకుంటాం, నిలువున ముంచుతాడు. అతి భయంకరమైన ప్రమాదాన్ని కలిగిస్తాడు. అందుకని అసలు రాక్షసుల కన్నా నరరూప రాక్షసుల వల్ల మరింత ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ కలియుగంలో మానవులను కాపాడుకోవడానికి నేను అవతరించవలసిన అవసరం ఉందని భావించి పరమాత్మ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిగా అవతరించాడు. ఆ రాక్షసుడు ఎవరంటే, మానవుల మనస్సులలో ఉండే స్వార్థం, మానవుల మనస్సులలో ఉండే లోభం, మానవుల మనస్సులలో ఉండే కామం, మానవుల మనస్సులలో ఉండే క్రోధం, కూడని గుణాలు ఏవి మానవుడి మనస్సు లోపల ఉన్నాయో అవన్నీ రాక్షస లక్షణాలే. ఈ రాక్షస లక్షణాలను తొలగించి మనకు పవిత్రత ప్రసాదించడానికి దిగివచ్చిన దివ్యమూర్తి కాబట్టి ఆయన రాక్షసవ్యధ కలుగున్ జగములక వేళ రాక్షసవ్యధ కలుగున్ తగన్ అయ్యై వేళల యుగ యుగముల పుట్టి కాచున్ ఉజ్జలీలన్. అందువల్ల అన్ని యుగాల్లో ఆయన వస్తాడు. అలా వేరువేరు యుగాలలో వేరువేరు పేర్లతో వేరువేరు రూపాలతో వచ్చిన స్వామి ఈ యుగంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు. ఆ సంగతిని పరమాత్మ అనేక మార్గాల్లో తెలియచేశాడు. అసలు స్వామి తిరుమల క్షేత్రంలో కొలువు తీరడానికి ముందుగా ఆయన చాలా చిత్రమైన రూపాన్ని ధరించి ఒక ప్రత్యేకమైన కారణంతో వచ్చినట్లుగా వెంకటాచల మహాత్మ్య ప్రబంధం మనకు తెలియజేస్తుంది. తరిగొండ వెంకమాంబ మాతృశ్రీ రచించిన ఆ వెంకటాచల మహాత్మ్య ప్రబంధాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఆ స్వామి భూమిలో అతి దారుణమైన ఒక సన్నివేశం జరిగినప్పుడు హిరణ్యాక్షుడనే పేరు కలిగిన రాక్షసుడు భూమండలం మొత్తాన్ని చాపగా చుట్టి సాగర గర్భంలోకి పడవేస్తున్నప్పుడు, భూమండలం అంతా నీటిలో మునిగిపోయి మానవులు ప్రమాదాలకు పాలైనప్పుడు ఆ స్వామి ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించాడు. స్వామి గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడు ఏ రూపాన్ని ధరించాలో, ఎప్పుడు మానవులకు కలిగిన ఆపదను ఏ విధానం ద్వారా తొలగి ఆయనకు తెలిసినంత బాగా ఇతరులకు తెలియదు. అందుకే పోతన్న గారు చమత్కారంగా క్రియావిదుడు అబ్జాక్షుడు. క్రియావిదుడు అంటే ఎప్పుడు ఏ పనిని ఏ పద్ధతిలో ఎలా చెయ్యాలో బాగా తెలిసినవాడు. సోమకాసురుడు వేదాలు అపహరిస్తే మత్స్య రూపాన్ని ధరించి వెళ్ళాడు. ఇప్పుడు భూమిని ఉద్ధరించాలి కాబట్టి తన కోరల మీద భూమండలాన్ని పైకి లేవనెత్తడానికి వీలైన వరాహ రూపాన్ని ధరించాడు ఆయన. అది వరాహ రూపం, ఆది వరాహ రూపం అది. ఆ వరాహ రూపాన్ని ధరించడానికి స్వామి మొహమాట పడలేదు. మనమైతే సాధారణంగా మంచి వేషధారణ కావాలని కోరుకుంటాం, కానీ స్వామికి బాహ్య వేషం ముఖ్యం కాదు. తను నమ్ముకున్న లోకాలను సంరక్షించడమే ముఖ్యం. లోకాలకు బాధ కలిగితే లోకాలను రక్షించడానికి ఈ వేషమే అవసరమైతే అది లోకం దృష్టిలో చులకన అయ్యే వేషం అయినా సరే, పంది వేషమే అయినా సరే వేయడానికి ఆయన వెనుకాడలేదు. అంటే తన గౌరవం కానీ,
తన గొప్పతనాన్ని ప్రకటించడం కానీ స్వామికి ముఖ్యం కాదు, భక్తులను రక్షించడమే స్వామికి ముఖ్యం. అందుకని వరాహ రూపాన్ని ధరించాడు. వరాహ రూపాన్ని ధరించి భూమండలం మొత్తాన్ని సముద్ధరణ చేశాడు. హిరణ్యాక్షుడి దుర్మార్గం కారణంగా ప్రజకు కలుగుతున్న దారుణ ప్రమాదాన్ని నివారించాడు. భూమికి రక్షణ కలిగింది. భూదేవి చాలా సంతోషించింది. ఈ వరాహమూర్తిగా దిగివచ్చిన విష్ణుదేవుని యొక్క దివ్య వైభవాన్ని చూసి భూదేవి పులకించిపోయింది. భూదేవి ఆయనకు భార్యగా మారిపోయింది. భూరక్షకుడుగా ఉన్నాడు ఆయన. అలా రక్షకుడుగా ఉన్న స్వామివారు భూదేవికి భర్త అయ్యాడు. నేను ఈ ప్రదేశానికి వచ్చాను కదా, ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపోదాం అనుకున్నాడు. గరుత్మంతుణ్ణి పిలిచాడు, తన వాహనమైన గరుత్మంతుణ్ణి. గరుడా, నువ్వు ఒక్కసారి వైకుంఠానికి వెళ్లి రావాలయ్యా. లక్ష్మీదేవితో ఒక మాట చెప్పి రావాలి. నేను వైకుంఠానికి తిరిగి రాలేను, ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవికి నా వ్యవహారం తెలియాలి కాబట్టి నువ్వోసారి వైకుంఠానికి వెళ్లి లక్ష్మీదేవికి సంగతి నివేదించి రావలసింది అన్నాడు. గరుత్మంతుడు అన్నాడు, స్వామి ఏం చెప్పమంటారు అన్నాడు. దారుణి నీటన్మునిగిన కారణమున, దారుణి నీటన్మునిగిన కారణమున, ఈ సమస్త భూమండలం అంతా కూడా సముద్రంలో మునిగిపోయిన సమయంలో దానిని ఎత్తు కార్యము కొరకై, దారుణి నీటన్మునిగిన కారణమున దానినెత్తు కార్యము కొరకై ఘోరాకారము దాల్చితి. చూడడానికి వికారంగా, అసహ్యంగా, చులకనగా, నీచంగా అనిపించే పందివేషం వేయడానికి కూడా నేను వెనుకాడలేదయ్యా గరుత్మంతుడా. ఎందుకో తెలుసా? సముద్రంలో పడి మునిగిపోతున్న భూమండలాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. భూమండలాన్ని సముద్రంలో పడి మునిగిపోతుంటే రక్షించడానికి మొట్టమొదట వరాహమూర్తిగా వచ్చిన స్వామి ఇక్కడ ఉండిపోయాడు. ఆయనే తిరుమలేశ్వరుడుగా మనకు దర్శనమిస్తున్నాడు అంటే ఆంతర్యం ఏమిటి? సముద్రంలో భూమి మునిగిపోతోంది. సంసార సముద్రంలో భూలోకంలోని ప్రజలు మునిగిపోతున్నారు. సముద్రంలో మునిగిపోతున్న భూమిని సముద్రం నుంచి బయటకు తీసి రక్షించాడు. సంసార సాగరంలో మునిగిపోతున్న ప్రాణికోటికి మోక్ష సామ్రాజ్యాన్ని కల్పించడానికి, ముక్తిని కరతలామలకం చేయడానికి ఆ దివ్యమూర్తి ముకుందుడై ఆనందంగా సమస్త లోకాలకు దివ్య ఆనంద పారవస్యాన్ని కలిగించడానికి దిగివచ్చాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడుగా, వెంకటేశ్వరుడుగా. అందుకని ఆయన అన్నాడు, దారుణి నీట మునిగిన కారణమున దానిని ఎత్తు కార్యము కొరకై ఘోరాకారము దాల్చితి. భయంకరమైన, చూడ్డానికి వికారంగా అనిపించే పందివేషం వేసుకున్నానయ్యా, వరాహ రూపాన్ని ధరించానయ్యా గరుత్మంతుడా. ఈ రూపము చూచి లక్ష్మి, నా రూపము చూచి లక్ష్మి నగదే ఖగేంద్ర. గరుత్మంతుడా, ఇప్పుడు నేను వైకుంఠానికి రావాలనుకో, ఈ రూపం చూసి లక్ష్మీదేవి నవ్వకుండా ఉంటుందా? ఈయనెవరయ్యా అనకుండా ఉంటుందా? కాబట్టి నేను వైకుంఠానికి వచ్చే అవకాశం లేదు. ఇదేంటి, మహావిష్ణువు ఎలా ఉంటాడు? దివ్య సుందరమూర్తిగా ఉంటాడు. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసురకపోలు. అది కదా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం. అనంత కళ్యాణ గుణాకరుడై దివ్యమంగళ విగ్రహంతో సృష్టిలోని సమస్త సౌందర్యము పోతపోసి ఒకచోట ఏర్పడిందా అన్నట్లుగా ఉన్న స్వామి అతి సామాన్యమైన, ఇంకా చెప్పాలంటే చులకనగా చూడడానికి వీలైన పంది రూపంలో వస్తే లక్ష్మీదేవి నవ్వకుండా ఉంటుందా? నా రూపము చూచి లక్ష్మీ నగదే ఖగేంద్ర. ఆ వైకుంఠంబునకు ఏ విధివత్తు? ఆ వైకుంఠానికి ఎలా రమ్మంటావయ్యా? లక్ష్మి ఎకసక్యముగా నీవెవ్వరంచు అడిగిన. తీరా నేను ఈ పందివేషంతో వైకుంఠానికి వచ్చాననుకో, లక్ష్మీదేవి ఏముంటుంది? ఎవరండి మీరు అంటుంది. లక్ష్మి ఎకసక్యముగా నీవెవరంచు అడిగినా శ్రీ విష్ణుడనేనంచు చెప్ప సిగ్గగు గరుడా. ఓ
గరుత్మంతుడా, నేనే శ్రీ మహావిష్ణువుని అని పందివేషంలో ఉన్న నేను, వరాహ రూపంతో ఉన్న నేను శ్రీ మహావిష్ణువునని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా అనిపిస్తుందయ్యా, అందువల్ల నేను రాలేనులే, తర్వాత చూద్దాం, నువ్వు వెళ్ళి కబురు చెప్పిరా అన్నాడు. అంటే అవసరమైతే లక్ష్మీదేవినైనా విడిచిపెట్టి ఉంటాను, కానీ నా భక్తులను మాత్రం విడిచిపెట్టను. నా భక్తజనులకు దివ్యమైన వైభవాన్ని కలిగించడానికి, భక్తులు కష్టాల నుంచి బయటపడడానికి, ఆపదల్లో నుంచి బయటపడడానికి, నా శ్రీపదాన్ని నిరంతరం వారికి అందుబాటులో ఉంచడానికి, వైకుంఠం వరకు ప్రయాణించలేని వారికి పరరూపం, వ్యూహరూపం, విభవరూపం, అంతర్యామి రూపాన్ని దర్శించే అవకాశం లేని సామాన్యులైన భక్తుల కోసం, వారి కోసం నేనే దిగివచ్చి అర్చావతారమూర్తిగా ఇక్కడ కొలువు తీరి ఉంటాను అని స్వామి ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. అందువల్లనే పరరూపం వైకుంఠంలో ఉంటుంది. స్వామివారి యొక్క పరరూపం వైకుంఠానికి వెళ్లి అందరూ చూడగలరా? ఎవరో మహర్షులు వెళ్ళగలరు, ముక్కోటి దేవతలు చూడగలరు. సామాన్యులమైన మనం వైకుంఠంలో ఉండే ఆ రూపాన్ని చూడగలమా? ఆ తరువాతది వ్యూహ రూపం. అది వేదాల్లో, ఉపనిషత్తుల్లో దాగి ఉంటుంది. వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి, అవగాహన చేసుకోవాలి, అది ఆచరణలోకి రావాలి. అప్పుడు కదా వ్యూహరూపం దర్శనమిచ్చేది. ఇది సామాన్యుడికి సాధ్యమా? కనుక వ్యూహరూపంలో ఉన్న స్వామివారిని కూడా సామాన్య మానవుడు దర్శించలేడు. ఆ తర్వాతది విభవ రూపం. సామాన్య మానవులు తనను దర్శించగలిగే అవకాశం లేదని గుర్తించిన పరమాత్మ సామాన్య మానవులు తనను చూసే ఏర్పాటు చేయడం కోసం విభవ రూపాన్ని ధరించాడు. అంటే అవతారాలు ధరించాడు. ఎన్నండి అవతారాలు? 10 అవతారాలు ప్రసిద్ధమైనవి, దశావతారాలు. అవి చాలక 21 అవతారాలు ఉన్నాయని భాగవతం చెప్పింది. 21 అవతార తత్వం. అంతేకాదు, అసలు పరమాత్మ అవతారాలు ఎన్నున్నాయో ఎవరు లెక్క పెట్టగలరు? ఎన్నో అవతారాలున్నాయి అన్నారు పోతన్న గారు. ఒక సరస్సు వేగంగా అలా ప్రయాణం చేస్తుంటే కొంత దూరం వెళ్లిన తర్వాత ఎన్నో పాయలుగా చీలికలు పొందితే అన్ని పాయల్లోనూ ఉన్నది ఆ సరస్సులోని జలమే అయినట్లుగా శ్రీ మహావిష్ణువు అనేకమైన రూపాలను ధరించి భూలోకంలోకి దిగివచ్చాడు ఎన్నో పర్యాయాలు. అవే అవతారాలు. సరసింబాసిన వేయి కాలువలయోజన్, సరసింబాసిన వేయి కాలువలయోజన్, విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారములు అసంఖ్యతంబులు. ఒక సరోవరంలో నుంచి ఎన్నో పాయలుగా చీలికలు ఏర్పడి ఎన్నో ప్రవాహాలు వచ్చినట్లుగా పరమాత్మ తన నుంచి ఎన్నో అవతారాలు చూపించాడు. ఆ యుగాల వారికి దర్శనమిచ్చాడు, ఆ ప్రాంతాల వారికి దర్శనమిచ్చాడు. రాముణ్ణి చూసి అయోధ్య ప్రజలంతా పరవశించిపోయారు. త్రేతాయుగంలో ఆ కాలంలో ఉన్నవాళ్లు చూసి పులకించారు. యస్య రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందిత. అతన్ని లోకమంతా నిందిస్తుందిట. ఒరే, రాముడిని చూడలేదా ఇవాళ? రాముడు నిన్ను చూడలేదా? ఎందుకురా నీ జీవితం అని. ఇతరులు నిందించడం ఎలా ఉన్నా స్వాత్మాప్యేనం విగర్హతి, తనను తానే నిందించుకుంటాడట. అయ్యో, ఈ యుగంలో ఉండి కూడా ఎదురుగా కనపడుతున్న రామచంద్రమూర్తిని దర్శించలేకపోయాను కదా అని. అయితే ఈ రాముని రూపం చూసే అవకాశం ఉంది ఎవరికి? అయోధ్యానగర ప్రజలకు, రాముని కాలంలో ఉన్నవారికి. కృష్ణుడి రూపమైనా అంతే. ద్వారకలో ఉన్నవారికి, బృందావనంలో ఉన్నవారికి, మధురానగరంలో ఉన్నవారికి, రేపల్లిలో ఉన్నవారికి, నందగోకులంలో ఉన్నవారికి ఆ రూపాన్ని చూసే అవకాశం. మరి యుగం మారింది కదా, అందువల్ల విభవ రూపం అంటే అవతార రూపం కూడా కొందరికే పరిమితం కాబట్టి ఆ స్వామి అంతర్యామి రూపాన్ని పొందాడు. అంటే ప్రతి ప్రాణి లోపల తాను దాగి ఉన్నాడు. పైకి ప్రాణి కనపడతాడు, పైకి కొండ కనపడుతుంది, లోపల పరమాత్మే ఉన్నాడు. కొండగా ఉన్నాడు, చెట్టుగా ఉన్నాడు, మేడగా ఉన్నాడు, మిద్దెగా ఉన్నాడు, అనేక రూపాలుగా ఉన్నాడు. కానీ అపారమైన ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం ఉంటే తప్ప పైన ఉన్న ఈ రూపం కాదు, లోపల ఉన్నది యథార్థమైన పరమాత్మ. ఆయన చిత్రంగా ఈ రూపాన్ని ధరించాడు అని సామాన్యుడు తెలుసుకునే అవకాశం లేదే. అందువల్ల అంతర్యామి రూపం కూడా అందరికీ అందుబాటులోకి ఉండేది కాదు. అందుకని ఆ పరమాత్మ అర్చావతార మూర్తిగా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. అర్చావతారే ఏషః సర్వేషాం ప్రాణినామిహ. మన అర్చనలు అందుకుంటూ నిత్య కైంకర్యాలను స్వీకరిస్తూ స్వామి
ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. సుప్రభాత సేవ, తోమాల సేవతో ప్రారంభించి ఇదిగో ఇప్పుడు మనం చూసిన సహస్ర దీపాలంకరణ సేవ, గ్రామోత్సవ సేవ, అనంతరం జరిగిపోయే రాత్రి కైంకర్య సేవ, ఆ తర్వాత ఏకాంత సేవ, పౌళింపు సేవ, ఇంతవరకు ప్రతినిత్యము జరిగే అన్ని రకాలైన సేవలు స్వయంగా అందుకుంటూ స్వామి విగ్రహ రూపంలో అర్చావతారమూర్తిగా అవతరించాడు మనందరి కోసం. అందువల్ల అర్చావతారయేష సర్వేషాం ప్రాణినామిహ. అందువల్ల పరమాత్మ, అంతటా ఉన్న పరమాత్మ మన కోసమే, మన సౌకర్యం కోసమే, మన శ్రేయస్సు కోసమే, మన అభ్యుదయం కోసమే, మనను తరింపజేయడం కోసమే, మనను కష్టాల నుంచి గట్టెక్కించడం కోసమే, మనకు ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించడం కోసమే, మోక్ష సామ్రాజ్య సౌధం వైపు మనను నడిపించడం కోసమే అర్చావతార మూర్తిగా ఇక్కడికి దిగి వచ్చాడు తప్ప వేరొక్క కారణం లేదు అని మనకు తెలుస్తుంది. అర్చావతారయేష సర్వేషాం ప్రాణినామిహ. ఎక్కడుంటాడండి ఈ స్వామి అంటే చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఎక్కడున్నాడు ఈ స్వామి? ఇదిగో తిరుమల క్షేత్రంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, తిరుమలకు వచ్చాడు, తిరుమలలో ఉన్నాడు, సింహపురికి వచ్చాడు. అణువణువునా ఆయనే ఉన్నాడు. సృష్టిలోని ప్రతి అణువులో ఒక చోటని చెప్పడానికి అవకాశం లేకుండా అంతటా తానే నిండైన పరమాత్మ రూపం. విశ్వమంతా ఆయనకు విగ్రహమే. విశ్వ విగ్రహుడు పరమాత్మ. ఆ మాటే వామనుడిగా వచ్చినప్పుడు బలిచక్రవర్తితో చెప్పాడు ఆయన. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక నిండి ఉండ నేర్తూ. ఇదే నాకు నిలయమని ఏం చెబుతాను, అంతటా నిండి ఉన్నాను. ఇలా అంతటా నిండి ఉన్న ఆ స్వామి, ఆ దివ్యమూర్తి, ఆ పరమాత్మ మన కోసం వైకుంఠవాసుడు తిరుమలేశ్వరుడు మన కోసం ఈ సింహపురిలో వేయించేశాడు. ఆ స్వామి వారిని దర్శించి ఆ స్వామి కైంకర్యంలో పాల్గొని ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలంగా ప్రసాదాన్ని స్వీకరించి మన జీవితాలు చరితార్థం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.